హాయ్ అండి. ఈవినింగ్ టైము చాలా సింపుల్‌గా ఇలా స్నాక్స్ చేసివ్వండి. చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఇంకా 2 ఎగ్స్ ఉంటే సరిపోతాయి. ఎగ్స్‌ని బీట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, మిరియాల పొడి, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని ఎప్పుడు ఒకేలా కాకుండా బ్రెడ్‌తో ఒకసారి ఈ విధంగా టోస్ట్ చేసి ఇవ్వండి. ఆమ్లెట్‌లో చాలా బాగుంటుంది. బ్రెడ్ స్లైస్‌ని ఈ విధంగా ఆమ్లెట్‌లో బాగా ఒకసారి ఇటుపక్క అటుపక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్‌ని అందులో పెట్టేసుకోవడం. కలిపిన దాంట్లో ఆనియన్ కొద్దిగా పైనుంచి వేసుకొని ఇటుపక్క అటుపక్క కాల్చుకుంటే సరిపోతుంది. తక్కువ ఎగ్స్‌తో ఎక్కువ బ్రెడ్ స్లైసెస్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ఈవినింగ్ టైంలో ట్రై చేయండి. స్నాక్ చాలా బాగుంటుంది. టమాటా కెచప్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈవినింగ్ టైంలో ఎప్పుడు రొటీన్‌గా ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసింది. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్కి మీకేమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. 3 పదార్థాలతోటి ఇలా లడ్డు చేసుకొని తినండి హెల్తీగా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3/4 కప్పు వరకు పల్లీల్ని లో టు సిమ్ లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లోకి 1/2 కప్పు వరకు నువ్వుల్ని చిటపట అనేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్స్ సీడ్స్, అదే అవిసె గింజలు అనమాట. అదే ప్యాన్ లోకి 1/2 కప్పు వరకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీని మిక్సీ జార్లోకి వేసుకొని నువ్వులు కూడా వేసుకొని అందులో 2 యాలచ్చి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి అవిసె గింజలు కూడా వేసుకొని మీ తీపిని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని 1/2 కప్పు లేదా 3/4 కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోండి. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిది. ఇలా రోజు ఒక లడ్డు తినండి. చాలా మంచిది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా ఒత్తేసుకోవడమే. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. రెగ్యులర్గా చేసే మసాలా దోశలు బోర్ కొడితే ఒకసారి ఈ విధంగా గుంత పొంగనాలు ట్రై చేయండి. మసాలా గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. ముందుగా స్టఫింగ్ కోసం బంగాళదుంపలను ఉడకపెట్టి ఇలా పొట్టు తీసి మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ జీలకర్ర, ఆవాలు చిటపట అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు కాస్త మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మెదుపుకున్న బంగాళదుంపలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ దోశ బ్యాటర్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగనాలను ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అన్నిటికీ అప్లై చేసేసుకొని హాఫ్ వరకు పిండిని వేసుకోండి. దోశ పిండి అయినా పర్లేదు, ఇడ్లీ పిండి అయినా పర్లేదు. మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ కవర్ చేస్తూ కొంచెం పిండిని వేసుకున్న తర్వాత పైనుంచి లైట్గా ఆయిల్ వేసి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకుని రెడీ మసాలా గుంత పొంగనాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. చిలకడ దుంపతోటి ఈ విధంగా కట్లెట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. చాలా చిలకడ దుంపలకి మట్టి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ చివర ఈ చివర కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పైన చిల్లీలు గిన్నె పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని అందులో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలకి ముక్కలు బాగా ఉడికిపోతుంది. పైన పొట్టు తీసేసి ఈ విధంగా స్పూన్ తోటి మెత్తగా మెదిపేసుకోవాలి ముక్క అనేది. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకుని మీరు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా కట్లెట్ లాగా ఒత్తేసుకోవాలి. చిన్న చిన్న వడల్లాగా అనమాట. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇవి కట్లెట్ లాగా ఒత్తుకుందాన్ని వేసేసి పైనుంచి లైట్గా ఆయిల్ వేసి 2 సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి అందరికి ఫ్రై చేసుకోండి. స్వీట్ గా చాలా బాగుంటాయి కట్లెట్లు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చిలకడదాం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. సాయంకాలం టైంలో బ్రెడ్తో ఈ విధంగా స్టఫింగ్ పెట్టి ఒకసారి స్నాక్స్ చేయండి. చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారు. 4 బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా తురిమేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మాత్రమే ఒక టమాటో సన్నగా కట్ చేసి పెట్టి వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసి బ్రెడ్ ముక్కలకి జామ్ అప్లై చేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిక్చర్ని ఇందులో పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి బ్రెడ్ ముక్కకి జామ్ అప్లై చేసి పైన కవర్ చేసి కొంచెం విడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇది 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి చాక్ తోటి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ ముక్కలకి ఇదే విధంగా స్టఫింగ్ పెట్టి కట్ చేసి పక్కన పెట్టి వేరొక బౌల్ లోకి 1 కప్ శనగపిండి వేసుకొని కొద్దిగా వాము, సాల్ట్, కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా కలిపేసుకోవాలి. కొంచెం పలుచగా మనం ఆల్రెడీ స్టఫింగ్ పెట్టి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో అద్దేసుకొని బజ్జీలాగా వేసి 2 సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్. స్టఫింగ్ పెట్టి మీరు కూడా ట్రై. వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ అండి. చికెన్ మోమోస్ చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసేయొచ్చు. అది ఎలానో ఒకసారి చూడండి. బోన్‌లెస్ చికెన్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇందులోనే తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పరు, అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ 1½ కప్పు మైదా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మిక్స్ని ఇందులో మధ్యలో పెట్టేసుకొని ఒక మూటలాగా చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో మోమోస్ షేప్లో మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసేసుకొని ఒక ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని ఆవిరి ఒక 15 మినిట్స్ వరకు ఆవిరి పెట్టేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మోమోస్ ఎర్రచట్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఒక్కసారి ఇలా మష్రూమ్ బజ్జీ ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ముందుగా మష్రూమ్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం దాంట్లో వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బజ్జీలు చాలా బాగుంటుంది. లేదంటే వాటర్గా ఉంటాయి అన్నమాట లోపల. మష్రూమ్లోని వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని. తర్వాత వేరొక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి, కొద్దిగా వాము, కొంచెం సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా వంట సోడా, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ మిక్చర్ లాగా కలిపేసుకోవాలి. కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు అనమాట. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో ముంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే మష్రూమ్ బజ్జీ రెడీ అయిపోతుంది. మష్రూమ్ బజ్జీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి ఇలా బజ్జీ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్ లెమన్ పిండుకొని ఒకసారి తింటే ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. ఇలా మెంతాకు తోటి ఒకసారి చట్నీ చేయండి. నువ్వులు వేసి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ఎక్కువగానే నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మెంతాకు కూడా క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి మెంతాకుని. మీరు ఇంతవరకు మెంతాకు నువ్వులు వేసి ఈ విధంగా చట్నీ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. బయట పెట్టిన 2 రోజుల వరకు ఉంటుంది. మెంతాకు మగ్గిన తర్వాత ఒక 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. పొట్టు తీయకుండా ఈ విధంగా వెల్లుల్లిని కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది చల్లారేలోపు మనం మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పచ్చెనగపప్పు అన్నీ కూడా వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకోవాలి బరగ్గా. తర్వాత టమాటాని మెంతాకు కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఇలా అయినా తినేవచ్చు, లేదంటే పోపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. పోపు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.